పులులు రా నాయన ఆడనేటికి బాధ నాకే తగులుతుంది. డిప్రెషన్ అలాగే డిప్రెషన్ మళ్ళా నాయన మళ్ళా డిప్రెషన్ వేసేయి డబ్బులు వేసేయి తెచ్చేస్తా. చెక్కిస్తా 3 లక్షలు. ఫోన్ చేయది ఫోన్ చేసుకో నీకు కావాలంటే. ఫోన్స్ ఏం కాదు, ఆడే ఉంటుంది. హలో గైస్, నేనైతే 2 days నుంచి ఫుల్ వీడియో అయితే పెట్టాలనుకుంటున్నాను అనమాట. ఏమంటే నాకు ఫుల్ హడావిడిలో షార్ట్స్ ఎడిటింగ్ చేసేయడము అండ్ కొన్ని అయితే పెద్ద పెద్ద వర్క్స్ అయితే ఉండడం వల్ల నేనైతే వీడియో అయితే పెట్టలేదు అనమాట. అండ్ జిమ్కి అయితే వచ్చేసినాం అనమాట. జిమ్ ట్రైనర్ వచ్చేసి కొన్ని సలార్ షూటింగ్ వీడియోస్ ఉంటే తీసేసుకున్నాము అండ్ కొన్ని టేక్స్ అయితే పర్ఫెక్ట్ గా వచ్చినాయి. అండ్ మనోడు అయితే జిమ్ అయితే చేసేసాడు అనమాట, ప్రీ వర్కౌట్ అయితే తీసేసుకొని. అండ్ కొద్దిసేపు నేను దాంట్లో కొన్ని వీడియోస్ అయితే ఎడిటింగ్ చేసుకుంటా అంటే అండ్ జిమ్ అయిపోయింది, ఇంటికి అయితే వచ్చేసినాం అనమాట. ఇంటికి వచ్చేసి కొంచెం ఫ్రెష్ అప్ అయిదామనే టైంలో కొన్ని ఫోన్ కాల్స్ వచ్చినాయి అండ్ అక్కడికి కొంచెం వర్క్ ఉండే. అండ్ ఈ రోజు అయితే స్కూటీని సర్వీసింగ్ అయితే ఇవ్వాలన్నమాట. హెల్మెట్ కి ఫోన్ హోల్డర్ అయితే వచ్చేసింది అనమాట. దాన్ని అయితే అన్బాక్స్ చేసేసినాము అండ్ దీన్ని ఎట్లా ఫిట్ చేయాలో తెలియకొని ఉంటే మన ఫ్రెండ్ అయితే హెల్ప్ చేసినాడు అనమాట. అండ్ దీని ఫిట్టింగ్ లాస్ట్ లో అయితే చూపిస్తాను. అండ్ కొద్దిసేపు అయితే వీళ్ళతో అయితే ఆడుకున్నాను అనమాట. వీళ్ళైతే బ్యాటిల్ చదువుతా అంటే మనోడు అయితే రోలెక్స్ అనుకున్నాడు. సో కాబట్టి అందరితో అట్లా ఆడుకొని అయితే సరదాగా వచ్చేసినాను. అండ్ నౌ ఇంట్రడ్యూసింగ్ ద న్యూ క్యారెక్టర్ పృథ్వీ. పులులు రా నాయన ఆడనేటికి బాధ నాకే తగులుతుంది. ఈ అన్న స్పెషాలిటీ ఏమంటే గంట గంటకి మూడ్ స్వింగ్స్ మారిపోతాయి అనమాట. మనిషిలాగా ఉంటుంది. మళ్ళా నాయన మళ్ళా డిప్రెషన్ షూస్ నైక్ డిప్రెషన్ అమౌంట్ వేసేయమంటున్నాడు ఒకటే సరే. తెచ్చేస్తా వేసి చెక్కిస్తా 3 లక్షలు. ఫోన్ చేయది ఫోన్ చేసుకో నీకు కావాలంటే. ఫోన్స్ ఏం కాదు, ఆడే ఉంటుంది. మామూలే ఇచ్చినప్పుడు తీసుకోవాలని. 3 లక్షలు అయితే ఇస్తా. మన అన్నకైతే టెన్షన్లు అన్ని ఇన్ని కాదనమాట. సో కాబట్టి అన్ని టెన్షన్ లో కూడా అన్ని కామెడీలు చేస్తున్నాడు. చూసే కట్లున్నాడు కానీ అన్న మాత్రం ఫుల్ రిచ్ అనమాట. అండ్ హీఈస్ బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ అర్జున్ రెడ్డి, అందుకే ఎంట్రుకలు కూడా అట్లా పెంచేసినాడు. అన్న మూడ్ స్వింగ్స్ అయితే చూసేసినారు కదా. మీకు నచ్చినట్లయితే కామెంట్ అయితే చేసేసేయండి అండ్ లైక్ అయితే చేసేసేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బైక్ అయితే సర్వీసింగ్ చేయాల్సి వచ్చిన టైము అయితే సో కాబట్టి అయితే ఇచ్చేసినాం అనమాట. అండ్ బైక్ పార్ట్స్ అయితే ఒక్కొక్క రకం అయితే ఉన్నాయి. అండ్ ఈ బైక్ ని ఎందుకు సర్వీసింగ్ ఇన్ని రోజుల నుంచి చేయలేదంటే కొన్ని హఠాత్ పరిణామాలు అయితే జరుగుతున్నాయి అనమాట ఈ బైక్ తో. సో కాబట్టి నాకు ఈ రోజు టైం చిక్కింటే ఇచ్చేసినాను. అండ్ దీని ఎయిర్ ఫిల్టర్ అయితే చూడండి ఎంత గలీజ్గా ఉందో. అండ్ కొత్తది అయితే తెచ్చేసినాం అనమాట. అండ్ దీని బెల్ట్ ప్రాబ్లం వల్ల నాకు కొన్ని సౌండ్స్ అయితే వస్తుండే అనమాట. అండ్ దాని వల్ల నాకు బండి కొని తోలేక బుద్ధి కాలే. అండ్ బెల్ట్ అయితే దీని పరిస్థితి ఇది అనమాట. కొన్ని క్రాక్స్ అయితే వచ్చేసినాయి అండ్ చీలిపోయింది. అండ్ కొత్త బెల్ట్ కొని తెచ్చేసినాం అనమాట. అండ్ బ్రేక్ ప్యాడ్స్ అయితే అరిగిపోయింది అనమాట. అండ్ కంపేర్ చేసి ఇదే చూడండి, కొత్త బ్రేక్ ప్యాడ్స్ పైన ఉన్నాయి, కింద పాత బ్రేక్ ప్యాడ్స్. అండ్ దీనికోసం నేను అనంతపురం మొత్తం తిరిగినట్లు దాదాపు. అండ్ ఇదే అనమాట మన హెల్మెట్ ఫోన్ హోల్డర్ ఫిట్టర్. సో కాబట్టి ఇట్లుంటుంది. రేపటి నుంచి దీన్ని మనం వాడబోతున్నాము. అండ్ ఇదంతా అయిపోయినా ఇంటికైతే వెళ్ళిపోయినాం అనమాట. అండ్ ఐ హోప్ యూ ఎంజాయ్డ్ అ లాట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.